ఉరుకుల పరుగుల జీవితం, గంటలు తరబడి ట్రాఫిక్లో నిరీక్షణ, పెరుగుతున్న కాలుష్యం, కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న నగరాలు, రోజురోజుకు పెరుగుతున్న జనాభా, ఇవన్నీ నేటి నగర జీవనంలో ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి. మరి భవిష్యత్ నగరాలు కూడా ఇలాగే ఉంటాయా అంటే కాదంటోంది ఆధునిక సాంకేతికత. కృత్రిమ మేధ, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సెన్సార్లు, డ్రైవర్ రహిత వాహనాలు, హరిత సాంకేతికతలను సమన్వయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కొత్త తరం స్మార్ట్ సిటీలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి నగర సేవను మరింత సమర్థంగా మార్చే దిశగా టెక్నాలజీ అడుగులు వేస్తోంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ ప్రకృతికి పెద్దపీట వేసే జీవన విధానం, ఇదే రేపటి స్మార్ట్ సిటీ కాన్సెప్ట్. భవిష్యత్ నగర జీవనం ఎలా ఉండబోతోంది అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో మీకోసం. ఉరుకుల పరుగుల జీవితాలు, ట్రాఫిక్ పద్మవ్యూహాలు, మురికివాడలు, కాలుష్యం, కాంక్రీట్ అరణ్యాలు, నానాటికి పెరిగిపోతున్న జనాభా, ఇది నేటి నగర జీవన ముఖచిత్రం. వీటికి కొన్ని కొత్త సొబగులు అద్దొచ్చేమో కానీ భవిష్యత్ పరిజ్ఞానాలకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం మాత్రం కష్టం. అందుకే పునాదుల నుంచి కొత్త నగరాల నిర్మాణం మీద ప్రపంచవ్యాప్తంగా దృష్టి సారిస్తున్నారు. ఇక్కడే కృత్రిమ మేధ, ఏఐ, హరిత టెక్నాలజీలతో మేళవించిన స్మార్ట్ సిటీలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఒకప్పటితో పోలిస్తే మన ఇళ్లు క్రమంగా స్మార్ట్ శోభను సంతరించుకుంటున్నాయి. స్మార్ట్ థర్మోస్టాట్లు, స్మార్ట్ స్పీకర్లు, బల్బుల వంటి బోలెడని ఇంటెలిజెంట్ సాధనాలు వచ్చాయి. ఇలాంటి పరిజ్ఞానాలు ఇప్పుడు ఇంటిని దాటి నగర సేవలకు ఉపయోగపడుతున్నాయి. వీటిని గరిష్టంగా వాడుకుని సమర్థతను పెంచుకోవడమే స్మార్ట్ సిటీల ప్రత్యేకత. ప్రజలు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం మరింతగా అనుసంధానమయ్యే పరిస్థితిని సృష్టించడం వీటి ఉద్దేశం. కృత్రిమ మేధ, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, ఆటోనమస్ వాహనాల వంటివన్నీ ఇందులో భాగాలే. వీటన్నింటినీ సరైన రీతిలో కలగలిపే స్మార్ట్ సిటీలతో ప్రపంచ తీరుతెన్నులే మారిపోతాయి. అవసరాలకు తగ్గట్టు ప్రజా రవాణా మార్గాలను అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవచ్చు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ లైట్ వ్యవస్థలతో రద్దీని నియంత్రించవచ్చు. చైనాలోని హంగ్ఝౌ నగరంలో ఏఐ ఆధారిత స్మార్ట్ సిటీ బ్రెయిన్తో ట్రాఫిక్ జామ్లు 15% తగ్గాయి. పౌరసేవల్లో వనరులను సమర్థంగా వాడుకోవడానికి స్మార్ట్ సిటీ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. దీనికి ఒక ఉదాహరణ స్పెయిన్కి చెందిన మొబైల్ బ్రాడ్బ్యాండ్ కంపెనీ టెలిఫోనికా. ఇది స్మార్ట్ సిటీ పరిజ్ఞానంలో భాగంగా చెత్త కుండీలకు సెన్సర్లను అమరుస్తోంది. ఇవి చెత్త ఎంతవరకు నిండిందో ఎప్పటికప్పుడు తెలుపుతాయి. ఇలా పూర్తిగా నిండాకే చెత్త సేకరణ బృందాలు రావడానికి తోడ్పడతాయి. దీంతో సమయం వృధా కావడం తగ్గుతుంది. నిరంతరం పర్యవేక్షించే పరిజ్ఞానాల మూలంగా ఇంధనం ఆదా అవుతుంది. స్మార్ట్ సిటీస్లో చూస్తే ఫస్ట్ ఇండియాలో వస్తుంది గిఫ్ట్ సిటీ అండి. గిఫ్ట్ సిటీలో మీరు చూస్తే మొత్తం సర్వీసెస్ అన్నీ కింది నుంచే వెళ్తాయండి. మొత్తం టనల్ ద్వారా పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి. వాటర్ సప్లై అంతా అందులో నుంచే అవుద్ది, డ్రైనేజ్ అంతా అందులో నుంచే అవుద్ది. గార్బేజ్ అన్నది మీరు ఇంట్లో వేస్తే డైరెక్ట్ కలెక్షన్ అయిపోయి సెంట్రల్ పాయింట్ ఆ సిటీలోకి ఒక దగ్గర కనెక్షన్ అయ్యి అక్కడి నుంచి అంతా సగ్రిగేట్ అవుతుంది. అవే కాకుండా మీ ఇంటి బయట పెట్టుకునే సీసీటీవీ కానివ్వండి, లేదంటే కామన్ ఏరియాస్లో ఉన్న సీసీటీవీ, ఆఫీస్లో ఉన్న సీసీటీవీలు అన్నీ సెంట్రలైజ్డ్గా ఒకే లొకేషన్కి కనెక్ట్ అయి ఉంటాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మీకు సెక్యూరిటీ అన్నది ఏదేమైనా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ట్రాఫిక్ అన్నది ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉంటుంది అన్నది ప్రీ అనాలిసిస్ అవుతుందండి. దానివల్ల మీ ట్రావెల్ డిస్టెన్స్ కానివ్వండి, టైం కానివ్వండి తగ్గిపోతూ ఉంటుంది. విత్ ఇన్ ద స్మార్ట్ సిటీస్ విండ్ టర్బైన్స్ కానివ్వండి, సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ కానివ్వండి, బ్యాటరీస్ కానివ్వండి అన్నీ సమకూర్చబడి ఉంటాయి. సో సమకూర్చబడి ఉండడం వల్ల ఏ టైంలో ఎలా ఎనర్జీ తీసుకొని ఏ టైంలో విద్యుత్ సరఫరా సరిగ్గా కావాలి అన్నది A to Z బేస్డ్ ఆన్ ఏఐ మీద జరగబోతుందండి. ఇప్పటి వరకు మనము రెగ్యులర్ సిటీస్లలో చూస్తే మాత్రము ఓన్లీ పవర్ ప్లాంట్లలో నుంచి సప్లై చూస్తాము, కానీ ఇందులో అలా ఉండదు. మీకు మల్టిపుల్ సోర్సెస్ వస్తూ ఉంటాయి. సింగపూర్లో కట్టే ప్రతి బిల్డింగు గ్రీన్ బిల్డింగే. సింగపూర్లో కట్టే ప్రతి బిల్డింగ్కి మీకు కంపల్సరీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ అలాగే కాక మీరు సింగపూర్లో కారు కొనే వాల్యూ కంటే ఎక్కువ మీ కార్ లైసెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అపార్ట్మెంట్ సైజులు ఎలా కట్టాలి ఏంది అనే నిబంధనలు సింగపూర్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. సో ఏది కట్టినా దాని ప్రకారమే కట్టాలి. కాబట్టి సో కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఇండస్ట్రీ లైన్ ప్రకారం అయ్యి వస్తుందో 80% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి ఓన్లీ ఆ జాయింటింగ్ వరకే ఫినిషెస్ అపార్ట్మెంట్ లోపల చేస్తారు. సో అందుకని చెప్పి టు అన్ ఎక్స్టెంట్ ఇప్పటి వరకు సింగపూర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్.
ఉదాహరణకు ఆమ్స్టర్డామ్లో ఇళ్లకు అమర్చిన స్మార్ట్ ఎనర్జీ మీటర్లని చూడండి. ఇంధనాన్ని తక్కువగా వాడుకునే వారికి ప్రోత్సాహకాలు లభించేలా చూడడం వీటి ప్రత్యేకత. అమెరికాలోని స్కెనెక్టడీ నగరంలో వీధి దీపాలను ఎల్ఈడీ పరిజ్ఞానాలతో ఆధునికీకరిస్తున్నారు. ఇవి అప్పటి పరిస్థితులను బట్టి కాంతిని పెంచుతాయి లేదా తగ్గిస్తాయి. స్మార్ట్ సెన్సర్లతో నీరు, విద్యుత్తును పొదుపు చేయడానికి వీలవుతుంది. పైపుల్లో లీకేజీలను ఇవి త్వరగా గుర్తిస్తాయి. తద్వారా స్వల్పకాలంలోనే వాటిని సరిచేసి నష్టాన్ని అడ్డుకోవచ్చు. స్మార్ట్ విద్యుత్ గ్రిడ్ల ద్వారా సరఫరా, వినియోగదారుల మధ్య రెండు వైపుల కమ్యూనికేషన్ సాగటం వల్ల విద్యుత్ వాడకం మెరుగవుతుంది. అంతరాయాలను వెంటనే గుర్తించవచ్చు. నీటి కొరతను ఎదుర్కోవడానికి కేప్ టౌన్లో ఇప్పటికే స్మార్ట్ మీటర్ పరిజ్ఞానం వాడుతున్నారు. ఇది నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆ సమాచారాన్ని వారి ఖాతాలకు నింపుతాయి. దీంతో 40 నుండి 60% వరకు నీటి వాడకం తగ్గింది. వైఫై, ఐఓటీ పరిజ్ఞానాలు, సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ వంటి వాటిని అనుసంధానం చేయడం ద్వారా భద్రత మెరుగవుతుంది. ఏదైనా ఘటన జరిగితే తక్షణం స్పందించడానికి భద్రతా దళాలకు వీలవుతుంది. స్మార్ట్ సిటీ పరిజ్ఞానం వల్ల స్థానిక అంశాలను యాప్ల ద్వారా మరింత చురుగ్గా అధికారులకు తెలియచేయవచ్చు. కమ్యూనిటీ నెట్వర్కింగ్ వేదికల ద్వారా ఇరుగు పొరుగు అనుసంధానమై వనరులను పంచుకోవచ్చు. ఉదాహరణకు బాల్కనీలో ఏర్పాటు చేసుకునే స్మార్ట్ సిటీ కిట్ల ద్వారా వాతావరణం, వాయు కాలుష్యం వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా సేకరించి అధికారులకు పంపొచ్చు. దీన్ని ఆన్లైన్ వేదికల ద్వారా పంచుకోవచ్చు. ఇలా ప్రపంచవ్యాప్తంగా క్రౌడ్ సోర్స్ డేటా మ్యాప్ని రూపొందించుకోవచ్చు. స్మార్ట్ పార్కింగ్, సమర్థ రవాణా వ్యవస్థలు, పబ్లిక్ వైఫై, డిజిటలైజ్డ్ పాలన వంటివి పలు అంశాలలో ఇబ్బందులు తొలగుతాయి, ఖర్చులు తగ్గుతాయి. డేటా, నగర మౌలిక వసతులపై పాలనా యంత్రాంగానికి మంచి పట్టు లభించడం వల్ల అవినీతిని తగ్గించవచ్చు. కైరో సమీపంలో ఓ సరికొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇది సాదాసీదా సిటీ కాదు, సంపూర్ణ కృత్రిమ మేధ, ఏఐ ఆధారిత కాగ్నిటివ్ సిటీ. స్మార్ట్ నగరాల రూపకల్పనలో ఇదో గొప్ప ముందడుగు కానుంది. దీనికి ద స్పెయిన్ అని పేరు పెట్టారు. సమీకృత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా సర్వీసులు, ప్రదేశాలను ప్రత్యక్షంగా అనుసంధానిస్తారు. ఇందులో సంప్రదాయకారులకు అనుమతి లేదు. పాదచారులకే పెద్దపీట. అంతా నేలమాళిగలోని రవాణా నెట్వర్క్ ద్వారా ప్రయాణిస్తారు. అన్ని డ్రైవర్ రహిత వాహనాలే. ఎప్పటికప్పుడు ఆటోమేటెడ్ పద్ధతిలో వాటిని చేరుకోవచ్చు. ఒకప్పుడు మీరు ముందు చూస్తే మనకంత పాపులేషన్ లేదప్పుడు వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ప్రిటీ వెల్. చాలా వరకు జనాభా పెరిగింది. సో ద నీడ్ ఫర్ స్మార్ట్ సిటీస్, ఒక పని చేయనీకి మనకు టైం వేస్ట్ కాకుండా స్మార్ట్ సిటీస్ అంటే ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లెక్క డెవలప్ అవ్వాలి. ఎవ్రీడే మనము లైఫ్ గడిపించుకున్న దానికి వాట్ ఆర్ రిక్వైర్డ్ అవన్నీ ఒక చోట్ల అందుబాటులో ఉండాలి. దానికి మనము ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన వర్క్ గడిచిపోవాలి. దట్ ఈస్ స్మార్ట్ సిటీ. వీ హ్యావ్ టు సీ టు ఇట్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసింది ఎఫిషియెంట్లీ పర్ఫామ్ చేస్తే పాపులేషన్ పెరిగినా అది పర్ఫెక్ట్గా పర్ఫామ్ అవుతుంది. ఒక 10 సంవత్సరాల ముందు చూస్తే ఇప్పటికీ మనము చాలా టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం. మనము టెక్నాలజీ యూజ్ చేసుకుంటా, ఏఐ యూజ్ చేసుకుంటా టైమింగ్ని తగ్గించే పరిస్థితి చూసుకోవచ్చు. మనము స్టాగర్డ్ టైమింగ్ వాడుకోవచ్చు. లేదు, వీ కెన్ యూజ్ ఏఐ ఇన్ డిఫరెంట్ వేస్. డేటా కలెక్ట్ చేసుకొని విచ్ ఆర్ ద కరెక్ట్ అవర్స్ టు ట్రావెల్, ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ ఉన్నది, వెదర్ యూ నీడ్ టు ట్రావెల్ ఫర్ దట్. ఈవెన్ టుడే వీ ట్రావెల్ బై ఓన్ ట్రాన్స్పోర్ట్. ఎఫిషియెంట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ అయ్యేప్పటికీ యూ డోంట్ నీడ్ టు ట్రావెల్ బై యువర్ ఓన్ వెహికల్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం టోక్యో సిటీ చూస్తే దట్ ఈస్ ద హైయెస్ట్ రైల్ నెట్వర్క్ దట్ ఇట్ హ్యాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అవుట్ ఆఫ్ ద వరల్డ్స్ బిజియెస్ట్ టాప్ 10 రైల్వే స్టేషన్స్ 9 బిలాంగ్ టు జపాన్. అంత పాపులేషన్ ఉన్నా కూడా అక్కడ మీకు టైమింగ్లో మ్యాక్సిమం 5 minutes తప్ప లేట్ ఇటు ఎప్పుడు అయ్యే పని లేదు. ఆల్ ద ట్రైన్స్ ఆర్ ఆన్ టైమ్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ప్రాపర్లీ అండ్ దే హ్యావ్ అ హ్యూజ్ పాపులేషన్. ఏంటంటే ఒక స్మార్ట్ సిటీలో ద అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ స్మార్ట్ సిటీస్ ఆల్ ఆర్ మేజర్గా ఎల్ఈడీస్ ఉంటాయి. ప్లస్ ఈ కాలంలో మనం చూస్తే ఏఐ ద్వారా సపోజ్ మనం ఇప్పుడు ఒక ఫ్లాట్ లోపల వెళ్ళేటప్పుడు విచ్ ఇస్ ద మ్యాక్సిమం యూజ్డ్ ఏరియా ఆఫ్ ద ఫ్లాట్, అక్కడ మనం ఎలక్ట్రిసిటీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటా, వేరే చోట ఎలక్ట్రిసిటీ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటా, అవన్నీ బికాజ్ ఆఫ్ ఏఐ అయినా బికాజ్ ఆఫ్ టెక్నాలజీ అయినా వీఆర్ ఏబుల్ టు సేవ్. మనం తాగే నీరు స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వాటర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల్లో పెరుగుతున్న ఫ్లోరైడ్, కరిగిన లవణాలు, ఇతర కలుషితాల కారణంగా ఆర్ఓ ప్యూరిఫైర్ల వినియోగం పెరుగుతోంది. అయితే ప్యూరిఫైర్ కొనుగోలు చేయడంపై చూపించే శ్రద్ధ, దాని నిర్వహణపై చూపకపోతే శుద్ధి చేసిన నీరే సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వాటర్ ప్యూరిఫైర్ కొనుగోలు నుంచి నిర్వహణ వరకు వినియోగదారులు తెలుసుకోవాల్సిన అంశాలపై ఈరోజు శ్రీనిలయంలో ప్రత్యేక కథనం. జలమే జీవం. ఈ మాట అందరికీ తెలిసిందే. కానీ ఆ జీవాన్ని అందించే నీరే నేడు అనేక వ్యాధులకు కారణమవుతోంది. ఒకప్పుడు బావి నీళ్లు, చెరువు నీళ్లు, బోర్వెల్ నీళ్లు నేరుగా తాగేవారు. కానీ ఇప్పుడు కాలుష్యం, రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్లు, భారీ లోహాల వల్ల తాగునీరు పూర్తిగా సురక్షితంగా ఉండడం లేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఈ కలుషిత నీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు నీటి ద్వారా వచ్చే వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి వచ్చే ప్రతి నీటి చుక్కను శుద్ధి చేసి ఆరోగ్యకరమైన తాగునీటి కోసం వాటర్ ప్యూరిఫైయర్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది భూగర్భ జలాల్లో పెరిగిన ఫ్లోరైడ్, భారలోహాలు, ఇతర కాలుష్యాల నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఓ నిత్యావసరంగా మారింది. నీటిలో కరిగిన రకరకాల పదార్థాలను టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ టీడీఎస్ అని పిలుస్తారు. నీటి నాణ్యతకు ఇదే కొలమానం. కాల్షియం, సోడియం లాంటి లవణాలు, కార్బొనేట్స్, క్లోరైడ్స్, ఇతర ఆర్గానిక్ పదార్థాలు వంటివన్నీ ఈ టీడీఎస్ పరిధిలోకి వస్తాయి. వీటి స్థాయి 50 నుండి 150 పీపీఎం మధ్య ఉంటే నీటి నాణ్యత గొప్పగా ఉందని అర్థం. 550 పీపీఎం వరకు కూడా టీడీఎస్ సురక్షితమేనని WHO నిబంధనలు చెబుతున్నాయి. కానీ టీడీఎస్ 1000 పీపీఎం స్థాయిని దాటిన నీటిని మాత్రం తాగకూడదు. కాబట్టి స్వచ్ఛమైన నీటిని అందించేందుకు వాటర్ ప్యూరిఫైయర్స్లో కొన్ని ఫీచర్స్ ఖచ్చితంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డ్రింకింగ్ వాటర్ ద్వారానే 80-90% ఆఫ్ ద డిసీజెస్ వస్తూ ఉంటాయి మనుషులకు. వాటర్ ప్యూరిఫై చేసి తాగడం అనేది చాలా అవసరం. మార్కెట్లో ఈరోజు ప్యూరిఫైయర్స్ అందుబాటులో ఉన్నాయి. పల్లెటూరులో గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ ఉంది కదా, వాటిని కూడా ఏంటంటే డైరెక్ట్ కాకుండాను మినిమం ప్యూరిఫైయర్ ద్వారా వాడడం అనేది చాలా అవసరం. ఎందుకంటే చాలాసార్లు ఈ పైప్ లైన్ రిపేర్ జరిగినప్పుడు వాటికి ఆ పైప్లో హోల్స్ పడి మురికి నీళ్ళు దాంట్లో కలవడం, వాటి ద్వారా చాలా డిసీజెస్ మనుషులకు రావడం జరుగుతుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ని ఖచ్చితంగా ప్యూరిఫై చేసుకుని తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ప్యూరిఫై కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అది బ్యాక్టీరియాని, వైరస్ని చంపుతుందా లేదనేది ఖచ్చితంగా చూడాలండి. బేసిక్ ఫిల్టర్స్ అంటే వితౌట్ ఎనీ పవర్ మాన్యువల్గా నడిచే అన్ని ఫిల్టర్స్లో బ్యాక్టీరియా, వైరస్ చంపే ఫిల్టర్లు మార్కెట్లో అతి తక్కువ ధరలో లీటర్కు 30 పైసల ఖర్చుతో అవైలబుల్ ఉన్నాయండి ఈరోజు. ఈ వాటర్ ప్యూరిఫైయర్ని కొనుగోలు చేసే ముందు ఆర్ఓ, యూవీ, యూఎఫ్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టరేషన్ ఫీచర్స్ అన్నీ ఉన్న ప్యూరిఫైయర్ని ఎంచుకుంటే నీటిలోని అన్ని రకాల మలినాలు తొలగిపోతాయి. మినరల్ రిటెన్షన్ లేదా రీఇన్ఫ్యూషన్ ఉన్న ప్యూరిఫైయర్ నీటికి కావలసిన ఖనిజాలను జోడించి రుచిని మెరుగుపరుస్తుంది. నీటి నాణ్యత తరచూ మారే ప్రాంతాల్లో ఉన్నవారు అడ్జస్టబుల్ టీడీఎస్ కంట్రోల్ ఫీచర్ ఉన్న ప్యూరిఫైయర్లను ఎంచుకోవాలి. సర్వీసింగ్ ఖర్చు ఎక్కువ కాకుండా ఉండాలంటే ఎక్కువ కాలం నిల్చుండే ఫిల్టర్లు ఉన్న వాటర్ ప్యూరిఫైయర్లను ఎంచుకోవాలి. దీంతో నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. ఇందులో ప్రీ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, మెంబ్రెయిన్ ఫిల్టర్లు ఉంటాయి. కొన్నిసార్లు ఫిల్టర్లు మార్చినా కొన్నిసార్లు నీరు నిల్వ ఉండే స్టోరేజ్ ట్యాంక్ని విస్మరిస్తుంటారు. టెక్నీషియన్ వచ్చినప్పుడు మాత్రమే శుభ్రం చేయకుండా క్రమం తప్పకుండా వీటిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే ట్యాంకు లోపల ఒక రకమైన పొర ఏర్పడుతుంది. ఇందులో క్రిములు ఉంటాయి. వారానికోసారి ట్యాంకులోని నీటిని పూర్తిగా తీసేయాలి. కనీసం నెలకోసారి ట్యాంకు లోపల గోడలను శుభ్రం చేయాలి. ఆర్ఓ ప్యూరిఫైయర్ల నుంచి ఎక్కువ శాతం నీరు వృధాగా పోతుంది. వాటిని నేరుగా కిచెన్లోకి, సింక్లోకి అనుసంధానం చేస్తుంటారు. ఈ నీరు నేరుగా డ్రైనేజ్లోకి వెళ్లిపోతుంది. ఇందులో టీడీఎస్ ఎక్కువగా ఉండడం వల్ల తాగడానికి అస్సలు పనికిరావు. సున్నితమైన మొక్కలు కూడా పాడవుతాయి. పొడవాటి సన్నని పైప్తో ప్రత్యేక స్టోరేజీని ఏర్పాటు చేసుకుని వాహనాలు, పాత్రల శుభ్రతకు ఉపయోగించుకోవచ్చు. ఇక ఫిల్టర్ నాణ్యత, నీటి నాణ్యత, పరికరం దానంతటదే ఆఫ్ అయ్యేలా ఆటో షట్ ఆఫ్ ఫీచర్ ఉన్న ప్యూరిఫైయర్ని తప్పనిసరిగా ఎంచుకోవాలి. నీటి ఉష్ణోగ్రతను నియంత్రించేలా టెంపరేచర్ కంట్రోల్ ఉన్న ప్యూరిఫైయర్ని ఎంచుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో నీటిని అన్ని రకాల అవసరాలకు వినియోగించుకోవచ్చని అంటున్నారు. ఇంటికి సరిపోయే సరైన ప్యూరిఫైయర్ ఎంపికతో పాటు క్రమమైన నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే స్వచ్ఛమైన తాగునీరే ఆరోగ్యకరమైన కుటుంబానికి తొలి అడుగు. వాటర్ ఫిల్టర్స్ 2 రకాలండి. మాన్యువల్గా నేచురల్గా ఫిల్టర్ అయ్యే సిస్టమ్ ఒకటి ఉంటుంది. రెండోది పవర్తో ఫిల్టర్ చేసే సిస్టమ్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ద్వారా మురికి, నీటిలో కరగని ప్రతి పదార్థాన్ని కూడా తీస్తుంది. మురికి పార్టికల్స్, కనబడే పార్టికల్స్ అన్ని కూడా క్లీన్ చేస్తుందండి ఈ ఫిల్టర్. ఈ ప్రైమరీ ఫిల్టరేషన్. దాని తర్వాత వచ్చేసి లోపల కార్బన్ ఫిల్టర్ ఉంటుందండి. ఎప్పుడైతే వాటర్తో కార్బన్ కలుస్తుందో చాలా ప్యూరిఫికేషన్ జరిగిపోతుంది, బ్యాక్టీరియా చనిపోతుందండి. బోర్ వాటర్ కాకుండా గవర్నమెంట్ సప్లై చేసిన GHMC వాటర్ కావచ్చు, మిషన్ భగీరథ ద్వారా వస్తున్న కృష్ణా వాటర్, గోదావరి వాటర్ ఇవి అయినా కూడా దీంట్లో పోసుకొని తాగొచ్చండి. సో వాటర్ ఫిల్టర్ కొనే ముందు ఖచ్చితంగా ఈ 3 ఉండాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఫిల్టర్ అయిపోయి దీంట్లో కార్బన్ ఫిల్టరేషన్ జరిగిన తర్వాత కార్బన్ ద్వారా దాని తర్వాత క్లోరిన్ ఫిల్టరేషన్ జరిగి ఇక్కడికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ వస్తుందండి. దీని కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్ ఉంటుంది. కాబట్టి ఒక ఫ్యామిలీ 4-5 ఉన్న ఫ్యామిలీకి పోయగానే వెంటనే ఫాస్ట్గా ఫిల్టర్ అయిపోతూ ఉంటుందండి. వేరేస్ ఇవన్నీ కూడాను వాల్ మౌంటెడ్ ఫిల్టర్స్ అండి. దీనికి ప్రతిదానికి పవర్ అవసరం. దీన్ని దేనికి వాడతారంటే బోర్ వాటర్ వాడతాం. చాలా చోట్ల మనకు సేఫ్ ఉండదు, ఎందుకంటే రకరకాల మలినాలు కలిసే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ RO వాటర్ వాడటం అనేది అవసరం. బట్ కండిషన్ ఏంటంటే మనకు WHO లెక్కల ప్రకారం 100 నుంచి 250 వరకు TDS ఉండాలని చెప్తారు.
సో ఆ టీడీఎస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ తాగడం అనేది చాలా అవసరం. ఇది ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అండి, అప్రూవ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. పైన ఒక టబ్బు, కింద ఒక టబ్బు ఉంటుంది. దీంట్లో ఓన్లీ ఇది స్టోరేజ్ ట్యాంక్. ఇది ఫిల్టరేషన్ అంతా కూడా దీంట్లోనే జరుగుతుంది. ఈ ఫిల్టర్ స్పెషాలిటీ ఏంటంటే 3,000 రూపాయలు దొరుకుతుంది. లైఫ్ టైము క్యాండిల్స్ మార్చాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మార్చాల్సి వచ్చినా కూడా 3 క్యాండిల్స్ ఉంటాయి. అవి 200 రూపీస్ ఈచ్ ఉంటుంది. అరౌండ్ 600 రూపీస్లో మీకు ఫ్రెష్ క్యాండిల్స్ వచ్చేస్తాయి. దీంట్లో మనము బోర్ వాటర్ వాడడానికి లేదు. ఓన్లీ గవర్నమెంట్ సప్లై చేసిన జిహెచ్ఎంసీ వాటర్, కృష్ణా వాటర్, మంజీరా వాటర్, గోదావరి వాటర్ ఇవి పోసుకొని తాగొచ్చండి. ఇలా వచ్చేసి ఇవ్వండి టెరాఫిల్ అంటారు వీటిని. అంటే ఒక రకమైన క్లే అండి ఇది. ఈ క్లేని హై టెంపరేచర్లో హీట్ చేసి దాన్ని ఈ పోరస్ వచ్చేటట్టు చేసి ప్యూరిఫై చేసేటట్టు, వాటర్ని డ్రింకింగ్ స్టాండర్డ్స్కి ప్యూరిఫై చేసేటట్టు తయారు చేసి పెట్టారు. ఇది బ్యాక్టీరియాని కంప్లీట్గా కిల్ చేస్తుందండి. ఇక్కడ మీరు ఆర్సెనిక్ ఫిల్టర్ చేయడానికి కూడాను సపరేట్ సిస్టమ్ ఉంది. వేరే క్యాండిల్స్ ఎక్స్ట్రా కొనాల్సి ఉంటుంది మనం. దానివల్ల ఏంటంటే ఆర్సెనిక్ని కూడా ఫిల్టర్ చేసే సిస్టమ్ ఉందండి దీంట్లో. నీరు జీవనాధారం, కానీ పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాలు, విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగంతో నీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. మరోవైపు వర్షాకాలంలో మన కళ్ళ ముందే లక్షల లీటర్ల వాననీరు రోడ్లపై ప్రవహించి చివరకు వృధాగా కాలవల్లో కలిసిపోతోంది. మరి ఈ వాననీటిని ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు భద్రపరుచుకుంటే నీటి సమస్యకు కొంతైనా పరిష్కారం దొరుకుతుంది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎలాంటి పద్ధతులు పాటించాలి? నిల్వ చేసిన నీటిని ఏ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు? వాన చినుకును వృధా కాకుండా నీటి సంపదగా మార్చుకునే మార్గాలపై శ్రీనిలయంలో ప్రత్యేక కథనం. కాంక్రీటు జంగిలిగా మారుతున్న నగరాల్లో నీరు ఇంకే మార్గమే లేదు. వాన నీరంతా మూసిలోకి పరుగులు పెడుతోంది. నీటిని వృధా కాకుండా ఇంటికో ఇంకుడుగుంత నగరంలో నీటి సమస్యకు పరిష్కారం చూపుతుంది. నగరాల్లో 300 గజాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని నిర్మాణాలకు ఇంకుడుగుంత తప్పనిసరి చేసుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి దాంట్లో నిర్మించుకుంటే వర్షపు నీరు భూమిలో ఇంకుతుంది. ప్రస్తుతం రుతుపవనాల కాలం కొనసాగుతోంది. ఈ సమయంలో నిర్మించుకోవడం ద్వారా నీటి సమస్య నుంచి బయటపడటమే కాకుండా వరద ముప్పును తగ్గిస్తుంది. ఇంకుడు గుంతతో భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా భూగర్భ జలాలు పెరుగుతాయి. సాధారణ వర్షపాతం రోజున 100 చదరపు మీటర్ల పైకప్పు ఉన్న ఆవరణలో కురిసిన వాననీరు రోజుకు దాదాపు 2000 లీటర్లు ఉంటుందని అంచనా. ఆ మొత్తం భూమిలో ఇంకేందుకు 6 చదరపు మీటర్ల ఇంకుడు గుంత సరిపోతుంది. నీరు లేని బోరును ఇంకుడు గుంతగా మార్చడం వల్ల సాధారణ ఇంకుడు గుంత కంటే నీరు ఎక్కువ ఇంకుతుంది. 6 చదరపు మీటర్ల గుంతలో ఇంకే నీటి కంటే 5 నుంచి 10 రెట్ల నీరు ఎక్కువ ఇంకుతుందని అంచనా. తగ్గుతున్న భూగర్భ జలాలు పెరిగేందుకు అత్యంత ఉపయుక్తం. వృధాగా పోయే వాననీటిని ఉపయోగించుకోవచ్చు. వాననీటిలో ఎలాంటి కాలుష్యం ఉండదు. స్వచ్ఛమైన నీరు, ఎలాంటి రసాయనాలు ఇందులో ఉండవు. రోడ్లు, ఇతర ప్రదేశాల్లో వరద ప్రవాహాన్ని తగ్గిస్తాయి. ఇంకుడు గుంత సమీప బోర్లను పనిచేసేలా చేయడంతో పాటు ట్యాంకర్ల అవసరం లేకుండా చేస్తుంది. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా ఆదుకుంటుంది. ఎండిన బోర్లు మళ్లీ వినియోగంలోకి వచ్చి నీటిని అందిస్తాయి. భూగర్భ జలాలు అడుగంటే కొద్దీ బోర్లు ఎండిపోతున్నాయి. 500-600 అడుగుల్లోని బోర్లలో నీరు ఉండే అవకాశమే లేకుండా పోయింది. ఎండిన బోర్లు నిరుపయోగమే అని అనుకోవలసిన అవసరం లేదు. వాటిని ఇంకుడు గుంతలుగా మార్చుకోవచ్చు. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిల్టర్ ఏదైతే మనకి రూఫ్ టాప్ స్లాబ్ ఏరియా ఉంటుందో అక్కడి నుంచి మనం అవుట్లెట్ అనేది పెట్టుకోవాలి. ఈ అవుట్లెట్ పైప్ ద్వారా మనం ఏదైతే గ్రౌండ్ వాటర్ నుంచి ఒక 10 అడుగుల్లో కానీ మనం ఈ ఫిల్టర్ అనేది అమర్చుకోవాలి. ఈ ఏదైతే రెయిన్ వాటర్ మొత్తం కలెక్ట్ అవుతుందో ఈ అవుట్లెట్ ద్వారా ఫిల్టర్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 ఫిల్టర్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఒకటి మనకి ఫిల్టర్డ్ వాటర్, ఇంకొకటి వేస్టేజ్ వాటర్. ఏదైతే మనకి చెత్త చెదారం అంతా ఉంటుందో అది మనకి వేస్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఫిల్టర్ అయిన వాటర్ మనకి ఇందులో సంపులో కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సంపు నుంచి కలెక్ట్ చేసుకున్న వాటర్ మనం డొమెస్టిక్ పర్పస్ అంటే మనకు వాష్రూమ్స్లో కానీ, ప్లాంటేషన్లో కానీ, అలాగే మనం సింక్లలో వాడుకోవడం కోసం మనం ఈ వాటర్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గ్రావిటీ బేసిస్ మీద ఉంటుంది. మనకి పవర్ అనేది అవసరం లేదు. ఏదైతే వాటర్ ప్రెషర్ ఉంటుందో అదంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది. ఇందులో ఉండే మెష్ వచ్చి స్టీల్ మెష్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద స్లాబ్ ఏరియా అంటే మనకి ఏదైతే 1000 గజాల ఎస్ఎఫ్టీ ఉన్నప్పుడు మనకి FL 180 అని అంటారు. ఆ FL 180 పెట్టుకున్న తర్వాత మనకి ఫిల్టర్ అనేది వాటర్ అవుతుంది. ఈ అవుట్లెట్ పైప్ కూడా మారుతూ ఉంటుంది. ఏదైతే మనకి రెయిన్ వాటర్ ఎస్ఎఫ్టీ పెరుగుతున్న కొద్దీ మనకి ఫిల్టర్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే అవుట్లెట్ పైప్ డయా కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రెషర్
ప్రెషర్ని అది తట్టుకోవాలి కాబట్టి ఈ వాటర్ ఫిల్టర్ అయిన వాటర్ కానీ మనం ఇట్లా పెట్టుకుంటే ఏదైతే ఎక్సెస్ వాటర్ అంటే మనకి రెయిన్ వాటర్ నుంచి వచ్చే ఎక్సెస్ వాటర్ అది ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, మనం దాన్ని ఇంకుడు గుంతలోకి అమర్చుకోవాలి. ఇంకుడు గుంతలోకి అమర్చుకున్న తర్వాత గ్రౌండ్ వాటర్ అనేది మనకి రీఛార్జ్ అవుతుంది. ఈ ఫిల్టర్ అయిన వాటర్ త్రూ ప్లంబింగ్ మొత్తం సిస్టమ్ ద్వారా మనం వాష్రూమ్స్కి కానీ మనకి డొమెస్టిక్ పర్పస్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎక్సెస్ వాటర్ అనేది మనకి ఇంకుడు గుంతలోకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ కొని ముందుగా వాస్తుని పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. ఇంట్లో ఏ దిశలో ఎక్కువ బరువు, ఏ దిశలో తక్కువ బరువు ఉండాలని వాస్తు చెబుతోంది. వాస్తుశాస్త్రరీత్యా వెయిట్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే, మనం ఏదైనా గృహం నిర్మాణం చేసుకున్నప్పుడు అది సింప్లెక్స్ అయితే ఆ స్టెప్స్ అనేటువంటివి ఏ జోన్లో ఉండాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే ఉదాహరణకి ఒక రాజవీధి, ఈస్ట్ రాజవీధి తీసుకున్నాం అనుకోండి, మెట్లు అనేటువంటివి ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ ఈస్ట్ రాజవీధికి ఉండాలి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ సింప్లెక్స్ అనేటువంటి విషయానికి వస్తే ఆ విధంగా ఇల్లు కట్టినప్పుడు ఇంటి బయట స్టెప్స్ అనేటువంటివి అధమ స్థానంలో ఉంటున్నాయి. దాన్ని బట్టి వెయిట్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఉంటుంది. అయితే అందరూ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, దీన్నే డూప్లెక్స్గా తీసుకున్నారనుకోండి, ఆగ్నేయంలో స్టెప్స్ ఉండొచ్చు కదా అని ఈస్ట్ రాజవీధికి ఆగ్నేయంలో డూప్లెక్స్లో స్టెప్స్ పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్లేస్మెంట్ అనేటువంటిది అన్ని రూమ్స్, టాయిలెట్స్, కిచెను, డైనింగు అనేటువంటిది కుదరదు కాబట్టి ఈ స్టెప్స్ అనేటువంటిది వాయువ్యం మూలకి షిఫ్ట్ చేస్తున్నారు. పొరపాటున కూడా అలా వాయువ్యం మూల డూప్లెక్స్లో స్టెప్స్ అనేటువంటివి ఈస్ట్ రాజవీధికి పెట్టకూడదు. దానివల్ల ఏమవుతుంది, వెయిట్ అనేటువంటిది సౌత్ జోన్లో ఉండాల్సినటువంటి వెయిట్ వాయువ్యం మూలకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డూప్లెక్స్లో మెట్లు అనేటువంటివి ఆగ్నేయంలో తీసుకోవటం వల్ల సౌత్ జోన్లో ఉండాల్సినటువంటి వెయిట్ అంతా కూడా, అంటే మెట్ల వెయిట్ అంతా కూడా ఆగ్నేయం జోన్లోకి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ గృహక్షేత్ర పదంలో నెగిటివ్ ఆరా అంటే వెయిట్ ఇంబ్యాలెన్సింగ్ అనేటువంటిది అవ్వటం వల్ల రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ అనేటువంటివి జరగవు. ఎందుకంటే ఇక్కడ మెట్లు పెడితే స్టవ్ ఎక్కడ పెట్టుకుంటాం, స్టవ్ అనేటువంటిది ఇక్కడ మెట్లు పెట్టారు కాబట్టి తూర్పు రాజవీధికి సరే ఆగ్నేయంలో ఇక్కడ పెట్టాం. మరి ప్రవేశ ద్వారం ఎక్కడ పెట్టుకుంటాం, ప్రవేశ ద్వారానికి పాడులో అంటే ప్రవేశ ద్వారానికి సేమ్ అలైన్మెంట్లో మనం స్టవ్ కూడా పెట్టుకోవాలి. లేకపోతే అలైన్మెంట్ మిస్ అవుతుంది. ఏదైనా ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఉచ్చస్థానంలో మనం వెయిట్ వేయం, కేవలం ద్వారబంధం పెట్టుకుంటాం, లేకపోతే విండో పెట్టుకుంటాం, అక్కడ నుండి గాలి వెలుతురు వచ్చే విధంగా చూసుకుంటాం. ఇలా స్టెప్స్ అనేటువంటివి అధమస్థానం అయినా కూడా సింప్లెక్స్లో ఒక రకంగా, అదేవిధంగా డూప్లెక్స్లో ఒక రకంగా తీసుకుంటాం. కాబట్టి వెయిట్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది జాగ్రత్తగా ఆ రాజవీధికి తగ్గట్టుగా మాత్రమే మనం తీసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తోంది, ఏదైనా బరువు అనేటువంటిది మిడ్ లైన్లో బీమ్స్ రాకుండా, మిడ్ లైన్లో కాలమ్స్ రాకుండా బరువు అనేటువంటిది మొత్తం కూడా సౌత్ జోన్లో వచ్చే విధంగా మాత్రమే చెయ్యాలి అని చెప్పేసి మనకి వాస్తుశాస్త్రం చెప్తోంది. ఇక్కడ స్టెప్స్ అనేటువంటిది ఇక్కడ తీసుకొని ఎప్పుడైతే ఇక్కడ లిఫ్ట్ తీసుకున్నామో ఇదంతా కూడా ఉత్తరం జోన్, అంటే ఉత్తరము ఉత్తర ఈశాన్యంలోకి ఈ లిఫ్ట్ అనేటువంటిది వస్తుంది. దానివల్ల వెయిట్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది అవుతుంది. అయితే చాలామంది ఏంటంటే, ఇక్కడ వెయిట్ ఉంది కదండి, మేము దీనికంటే ఎక్కువ వెయిట్తో ఒక బీరువా ఇక్కడ పెట్టుకుంటామండి అంటారు. దీనికి దానికి సంబంధం లేదు. ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ ఏర్పడేటువంటి ఆరా అనేటువంటిది ఇక్కడ టర్బులెన్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి లిఫ్ట్ అనేటువంటిది బరువు కాబట్టి ఉత్తర ఈశాన్యం అంతా బరువు అయిపోతుంది. ఇది మూవబుల్ ఐటమ్ కాబట్టి, అంటే మూవబుల్ అంటే బయట నుండి తెచ్చినటువంటి వస్తువు కాబట్టి ఇది మనం ఎంత వెయిట్ వేసినా కూడా దాని ఫలితం అనేటువంటిది శూన్యంగానే ఉంటుంది. ఇక్కడ బీరువా అనేటువంటిది పెట్టుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ అనేటువంటిది ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం వైపు పెట్టుకోకుండా ఇది కూడా సౌత్ వైపు సౌత్ ఈస్ట్ జోన్లో మాత్రమే వచ్చే విధంగా డిజైనింగ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మాత్రమే రూమ్స్ అనేటువంటివి అడ్జస్ట్ చేసుకోవాలి. అన్ని రూమ్స్ ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదండి అందుకని నేను లిఫ్ట్ ఇటువైపు పెట్టాను అంటే మళ్ళీ వెయిట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అందుకే వాస్తురీత్యా ఒక ప్లానింగు అనేటువంటిది చేసేటప్పుడు వెయిట్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం పరిగణలోనికి తీసుకోవాల్సినటువంటి విధి విధానం.